హలో. హాయ్ ఎవ్రీవన్. మనం లాస్ట్ క్లాస్‌లో ఎర్త్‌క్వేక్స్ గురించి క్లియర్‌గా చదువుకున్నాం. ఆ ఎర్త్‌క్వేక్‌కి కంటిన్యూ టాపికే మనకి సునామీస్. మనం ఎర్త్‌క్వేక్‌ని జియోలాజికల్ హజార్డ్స్ కింద చదువుకున్నాం. అయితే ఆ ఎర్త్‌క్వేక్ వల్లనే ఫార్మ్ అయ్యే సునామీస్ గురించి ఈరోజు మనం క్లియర్‌గా డిస్కస్ చేస్తాం. ఈ క్లాస్‌లో మనం సునామీస్ ఎలా ఫార్మ్ అవుతాయి? సునామీస్ ఫార్మ్ అయితే ఎలా నష్టాలు జరుగుతాయి? సునామీస్ ఇప్పటివరకు మనకి రీసెంట్‌గా అంటే ఈ 2020 నుంచి రీసెంట్‌గా వచ్చిన అతిపెద్ద సునామీలేంటో మనం ఈ క్లాస్‌లో డిస్కస్ చేస్తాం. ఓకే అండి. లెట్స్ ఎంటర్ టు క్లాస్. అసలు సునామీ అంటే ఏంటిది మనకి? ఆ సునామీ వర్డ్ యొక్క మీనింగ్ ఏంటిది మనకి? అయితే మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేసుంది. మీరు చూడొచ్చండి ఇక్కడ. అసలు సునామీ అంటే ఏంటిది? సునామీని మనము జపాన్ లాంగ్వేజ్ నుంచి మనం తీసుకున్నాం. అయితే ఈ జపాన్ లాంగ్వేజ్‌లో సునామీ అంటే ఏందంటే టీఎస్‌యు, సు అంటే హార్బర్. హార్బర్ అంటే ఓడరేవు. ఏంటిదండి? ఓడరేవు. ఓడరేవు. నామి. నామి అంటే వేవ్స్, అలలు. ఓడరేవుకు బలంగా అంటే ఓడరేవు వరకు వచ్చే స్ వేవ్స్‌ని మనము ఇక్కడ సునామీ అని వాళ్ళ లాంగ్వేజ్‌లో వాళ్ళు పిలుస్తున్నారండి. అయితే మనకిక్కడ ఇది క్లియర్ అయిందనుకుంటున్నా. అంటే ఇక్కడ సునామీ అంటే ఓడరేవు వరకు చేరే అలలని జపాన్ లాంగ్వేజ్‌లో సునామీ అని అంటారు. ఓకే అండి. నెక్స్ట్ అసలు సునామీ ఇక్కడ చూడొచ్చండి. ఇన్ జపాన్ సునామీ మీన్స్ వాటర్ మస్ట్ రీచ్ ద కోస్టల్ ఏరియాస్. వాటరు కోస్టల్ ఏరియాస్‌కి తప్పకుండా రీచ్ అవ్వాలి. దాన్నే వాళ్ళు సునామీ అని అంటారు. ఓకే. అసలు ఈ కాజెస్ ఏంటి అండి? ఈ సునామీ వచ్చేందుకు మనకు కారణాలు, కాజెస్ ఏంటిది? ఒకటి ఎర్త్‌క్వేక్. మెయిన్ రీజన్ ఏంటంటే ఎర్త్‌క్వేక్ అండి. మనం లాస్ట్ క్లాస్‌లో చదువుకున్నాం ఎర్త్‌క్వేక్ ఎలా ఫార్మ్ అయితది? ఎర్త్‌క్వేక్ వల్ల ఎలా మనకు నష్టాలు జరుగుతాయని. అయితే ఈ ఎర్త్‌క్వేక్ వల్ల ఎలా ఫార్మ్ అయితదంటే, నేను లాస్ట్ క్లాస్‌లో మీకు క్లియర్‌గా జెప్పాను. ఎర్త్‌క్వేక్ మనకు భూమిపై గూడా రావచ్చు. అంటే క్రస్ట్ పైన. ఏ క్రస్ట్‌లుంటాయి మనకి? సర్ఫేస్ క్రస్ట్ ఉంటది. దాని తర్వాత ఓషియానిక్ క్రస్ట్ గూడా ఉంటది. అయితే సర్ఫేస్ క్రస్ట్ మీద వచ్చినప్పుడు మనకేమవుతదండి? జస్ట్ మనకి ల్యాండ్ వరకే మనకు డిస్టర్బెన్స్ ఒస్తది. అదే ఓషియానిక్ క్రస్ట్ మీద వచ్చినప్పుడు మనకేమైతది ఇక్కడ జూడొచ్చు మీరు. ఎర్త్‌క్వేక్ ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నానండి రెడ్ కలర్ పెన్ మార్క్‌తో. ఎర్త్‌క్వేక్ మనకు ఓషియానిక్ క్రస్ట్ కింద మనకి ఎర్త్‌క్వేక్ వచ్చింది. అయితే దీనిపైన ఈ ఎర్త్‌క్వేక్ వల్ల వచ్చిన ఎనర్జీ వేవ్స్ లాగా ఈ వాటర్ వరకు రీచ్ అయ్యాయండి. ఈ వాటర్‌ని పైకి రైజ్ చేశాయి. ఇప్పుడు మీరు చేతిలో ఒక బకెట్ వాటర్ తీసుకొని దాంట్లో మీ చేతిని గట్టిగా కొట్టారనుకోండి, ఆ వాటర్ బకెట్ బయటికొచ్చేస్తాయండి. అలాగే ఇక్కడ ఏమైతుందంటే, ఎర్త్‌క్వేక్ వచ్చినప్పుడు ఈ ఎనర్జీ వేవ్స్ రూపంలో ఈ వాటర్‌ని ఢీకొట్టడం వల్ల ఈ వాటరు రైజ్ అయితుంది. ఇక్కడ చూడొచ్చు మీరు. ఈ వాటర్ రైజ్ అయ్యి అన్ని వైపులెళ్తుంది. ఇటు వెనక వైపు గూడా వెళ్తుంది. ఇటువైపు గూడా ఎళ్తుంది. అయితే ఇలా వెళ్ళిన వాటరు అలల్లాగా వెళ్ళిన వాటరు దగ్గరలో ఉన్న ఈ ల్యాండ్‌కి రీచ్ అయినప్పుడు చాలా, చాలా మొత్తంలో వాటర్ అండి. ఇది నార్మల్ గాదు. మీరు సినిమాలో జూడొచ్చు 2012 ఎండింగ్. ఆ 2012 సినిమా ఉంది గదండీ! దాంట్లో సునామీ మీరు క్లియర్‌గా జూడొచ్చు. అలా ఈ సునామీ హైట్ మనకు 5-8 కిలోమీటర్స్ వరకు ఈ 5 కిలోమీటర్స్ వరకు సారీ అండి. 5 కిలోమీటర్స్ వరకు రైజ్ అయితాయంట అండి. ఇక్కడ మెన్షన్ చేశారు. సో, దీ ఇలా మనకి ఒకలాగా సునామీ వచ్చేందుకు రీజన్ ఉందండి. ఐ థింక్ మీకు క్లియర్ అయిందనుకుంటా. ఎలా? సబ్డక్షన్, టెక్టానిక్ ప్లేట్స్ ఇక్కడ జూడండి ఇక్కడ. టెక్టానిక్ ప్లేట్స్, టెక్టానిక్ ప్లేట్స్, సబ్డక్షన్ ఏవేవి? ఓషియానిక్ ప్లేట్ అండ్ ఎర్త్ ప్లేట్. ఈ 2 సబ్డక్షన్ జరిగినప్పుడు మనకు ఇక్కడ ఎర్త్‌క్వేక్ వస్తది ఈ పార్ట్‌లో. సబ్డక్షన్ అయిన పార్ట్‌లో. మనం లాస్ట్ క్లాస్‌లో క్లియర్‌గా వీటి గురించి 3 రకాలని డిస్కస్ చేశామండి. ఒకసారి చూడని వాళ్ళుంటే అక్కడికెళ్లి చూడండి. మీకు క్లియర్‌గా మొత్తం డయాగ్రామ్స్‌తో సహా క్లియర్‌గా మొత్తం మీ కాన్సెప్ట్ క్లియర్ అవుతది. ఇక్కడ ఈ పాయింట్‌లో మనకి ఎర్త్‌క్వేక్స్ వస్తాయి. ఎక్కడైతే 2 టెక్టానిక్ ప్లేట్స్ మధ్య రాపిడి జరుగుతదో. ఇక్కడ ఈ ఎనర్జీ వల్ల మనకు వేవ్స్ పైకి రైజ్ అయ్యి, వాటర్ పైకి రైజ్ అయ్యి, ఇలా మనకి సునామీ ఫార్మ్ అయితదండి. అయితే ఇది ఎప్పుడు
6.5 దీని మ్యాగ్నిట్యూడ్, ఎప్పుడు ఎర్త్క్వేక్ యొక్క మ్యాగ్నిట్యూడ్ 6.5 లేదా దానికంటే ఎక్కువ ఉన్నప్పుడే మనకు ఇలా సునామీ వచ్చే ఛాన్సెస్ ఉంటుందండి. ఎందుకంటే ఎనర్జీ చాలా కావాలి, ఎందుకంటే అంత మాస్ ఆఫ్ వాటర్ని రైజ్ చేయాలంటే. ఓకే అండి. దాని తర్వాత ఇంకొకటి ఇది వాల్కానిక్ ఎరప్షన్. వాల్కానిక్ ఎరప్షన్ వల్ల కూడా మనకు సునామీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వాల్కానిక్ ఎరప్షన్ ఎప్పుడు జరుగుతుంది? మనకు ఎర్త్క్వేక్ వచ్చినప్పుడే మనకు వాల్కానిక్ ఎరప్షన్ జరుగుతుంది. మనం లాస్ట్ క్లాస్లో వాల్కానిక్ ఎరప్షన్ ఎర్త్క్వేక్ గురించి కూడా డిస్కస్ చేసాం. ఈ డైవర్జను, సబ్డక్షను, రెండు టెక్టానిక్ ప్లేట్లు ఆపోజిట్ డైరెక్షన్లో సేమ్ డైరెక్షన్లో మూవ్ అయినప్పుడు మనకు ఎర్త్క్వేక్స్, వాల్కనోస్ ఫామ్ అవుతాయని. అయితే దాంట్లో భాగంగానే ఇప్పుడు ఇక్కడ మీరు క్లియర్గా చూడవచ్చు, మీకు చూపిస్తాను ఇక్కడ డయాగ్రాము. ఓకే, ఇక్కడ ఇది ఎక్కడ అంటే ఇది మేజర్గా జరిగిందండి 2022లో. ఎక్కడ ఈ సునామీ వాల్కానిక్ ఎరప్షన్ వల్ల మనకు 2022లో January 15 అప్పుడు హోంగా టోంగా అనే వాల్కనో, ఇది ఎక్కడుంది? ఇది ఒక టోంగా ఐలాండ్స్ అనే ఒక దేశం అండి, ఐలాండ్స్తో కలిగిన దేశం అది. ఎక్కడ? ఇది పాసిఫిక్ మహాసముద్రంలో ఉంది. ఇక్కడ January 15, 2022లో ఒక సునామీ వచ్చిందండి. అయితే ఇది జపాన్కి దగ్గరలో ఉంటుంది మనకి. ఈ సునామీ బాగా అంటే రీజనబుల్, అంటే రీసెంట్గా వచ్చిన సునామీలో ఇది పెద్దదండి. అయితే దీనికి కారణం వాల్కానిక్ ఎరప్షన్. ఇక్కడ చూద్దాం మనం క్లియర్గా ఎలా జరిగిందో. ఇక్కడ ఈ వాల్కనో అనేది మనకి అండర్ వాటర్లో ఉండదు. ఇక్కడ మీరు చూడొచ్చు, వాల్కనో మనకి అండర్ వాటర్లో ఉంది. మనం పసిఫిక్ రిమ్ అని చదవామండి. పసిఫిక్లో ఇలా అర్ధచంద్రాకారంలో మనకు ఇక్కడ అన్ని ఒక చైన్ ఆఫ్ బెల్ట్ రిమ్ మొత్తం ఇక్కడ బెల్ట్ లాగా ఉంటుందండి. ఇక్కడ మనం లాస్ట్ క్లాస్లో చదివాం దాని గురించి. ఇక్కడ కంటిన్యూస్గా ఎర్త్క్వేక్స్ వస్తుంటాయి. ఎర్త్క్వేక్స్ వల్ల ఎప్పుడు ఇక్కడ వాల్కనోస్ బ్రస్ట్ అవుతూ ఉంటాయి. అయితే దీన్నే ఇక్కడ మనం చూడొచ్చు ఇలా. ఇది కూడా ఇంపార్టెంట్ అండి పాసిఫిక్లో. ఇది కూడా పాసిఫిక్లో వచ్చిన వాల్కనో ఎరప్షన్. ఇక్కడ ఈ వాల్కనో ఎరప్ట్ అవ్వడం వల్ల దీని నుంచి వచ్చిన ఎనర్జీ వేవ్స్ ఇక్కడ చూడొచ్చు మీరు. దీని నుంచి వచ్చిన ఎనర్జీ వేవ్స్ ఈ సముద్రం యొక్క అలల ఎనర్జీ వేవ్స్తో కలిసి ఈ వాటర్ని రైజ్ చేశాయి. ఇక్కడ ఇలా రైజ్ చేసి ఇక్కడ ఈ ల్యాండ్ వరకు వచ్చేసరికి సునామీ లాగా మారిపోయింది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారండి, చూడండి మీరు. అండర్ సీ వాల్కనో ఆఫ్ టోంగా పాసిఫిక్ ఓషియన్లో వేవ్ ఆర్ యాంప్లిఫైడ్ అండ్ సునామీ అక్కర్స్. ఇలా దీని నుంచి వచ్చిన ఎనర్జీ వేవ్స్ వల్ల ఇక్కడ వేవ్స్ అనేవి అప్లిఫ్ట్ అయ్యి అంటే పైకి లేచి సునామీకి దారి తీసాయని దీంట్లో క్లియర్గా మెన్షన్ చేశారండి. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఇది చిన్న టాపిక్ అండి, అంత డెప్త్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఎలా ఫామ్ అవుతుందో తెలుసుకుంటే సరిపోతుందండి మనకు. దీంట్లో మన ఎనర్జీ ప్రతిదానికి ఈ వేవ్సే కారణం అండి, ఎనర్జీ వేవ్సే కారణం. ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు కూడా మనకు ఇక్కడ ఈ ఫోకస్ నుంచి మనకు ఎర్త్ ఇట్లా వేవ్స్, ఎనర్జీ వేవ్స్ వచ్చి ఇక్కడ మనకు ఎర్త్క్వేక్ రావడం. అదే అండర్ వాటర్లో ఉంటే మనకు వాటర్ రైజ్ అయ్యి సునామీ రావడం జరుగుతుంది. ఓకే అండి, ఇక్కడ చూద్దాం. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాల్సింది. ఎందుకంటే రీసెంట్గా ఇప్పుడు మనకు 2020 నుంచి వచ్చిన సునామీలో ఇది చెప్పుకోదగ్గింది. అయితే హోంగా టోంగా వాల్కనో సౌత్ పసిఫిక్ ఓషియన్. ఇంకా ఎలా వస్తాయి మనకి? మెటీరియాయిడ్స్ అంటే ఉల్కలు. అంటే ఇప్పుడు మనకు స్పేస్లో నుంచి ఈ రాళ్ళు అంటే శిలాలు వచ్చి కింద పడడం. అయితే మనకు ఈ భూమి డైనోసార్లు మొత్తం అంతం కావడానికి కారణం కూడా మెటీరాయిడ్సే అండి. అలాంటి మెటీరాయిడ్స్ కూడా వచ్చి సముద్రాల్లో పడ్డప్పుడు దాని ఎనర్జీ, దాని ఫోర్స్ వల్ల కూడా ఈ వాటర్ అనేది మనకు పైకి రైజ్ అవుతుందండి. అది కూడా మనకు ఒక సునామీకి కారణమే. దాని తర్వాత ల్యాండ్ స్లైడ్స్. అయితే ఏమవుతుందంటే ఈ ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు లేకుంటే వాల్కనో ఎరప్ట్ జరిగినప్పుడు ఇక్కడున్న ఈ వాల్కనో మ్యాగ్మా అనేది చాలా ఎక్కువ మొత్తంలో కోస్ట్కి దగ్గరగా ఉంది. ఈ ల్యాండ్ ఇక్కడ జపాన్ అనుకోండి. ఇక్కడ వాల్కనో ఉంది, ఇక్కడ వాల్కనో ఉంది, ఇది ఎరప్ట్ అయిందండి. ఇక్కడ నుంచి చాలా మొత్తంలో మ్యాగ్మా వస్తుంది, ల్యాండ్ స్లైడ్ ఇక్కడ పడ్డది. అయితే ఇక్కడ ఉన్న వాటర్ లెవెల్ రైజ్ అయ్యి ఇక్కడ జపాన్కి మనకు దెబ్బతీసే అవకాశం ఉంది కాబట్టి అలాగే ల్యాండ్ స్లైడ్స్ ఎక్కువ మొత్తంలో జరిగినప్పుడు కూడా మనకి సునామీ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే అండి. దాని తర్వాత ఎక్స్ప్లోజన్, మ్యాన్ మేడ్ వల్ల కూడా మనం జరుగుతాయి అన్నాం కదా డిజాస్టర్. ఇది ఒకటి చెప్పుకోదగ్గది. ఏది? మనకు సబ్మరీన్స్ ఉంటాయండి, అవి వాటర్లో ఎక్కువ రోజులు ఉండేందుకు డీజిల్,
ఎలక్ట్రిక్ బ్యాటరీస్ కాకుండా న్యూక్లియర్, ఈ రష్యా అమెరికా వాళ్ళు ఇప్పుడు మన ఇండియాలో కూడా తయారు చేశారండి. హరియాంత్ అని అది చాలా కరెంట్ అఫైర్స్లో కూడా ఉంది. హరియాంత్ అది మనకి న్యూక్లియర్ సబ్మరీన్. అలాంటి న్యూక్లియర్ సబ్మరీన్స్ కూడా ఒకవేళ పేలితే వాటి వాటి బ్లాస్ట్ జరిగితే కూడా ఆ ఎనర్జీ వల్ల మనకి సునామీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. అయితే 4 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ఎర్త్క్వేక్స్, నెక్స్ట్ మనకి వాల్కనో, నెక్స్ట్ ఇంపాక్ట్ ఆఫ్ మెటరాయిడ్స్, నెక్స్ట్ ల్యాండ్ స్లైడ్స్ అండ్ న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ అండి. వీటి వల్ల 5 వల్ల మనకి సునామీస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, దాని తర్వాత ఇంకొక సునామీ ఏది, మనకు అసలు మన ఇండియాలో డిజాస్టర్ మేనేజ్మెంట్ స్టార్ట్ అయ్యేందుకు కారణమైన సునామీ ఏది, 2014 డిసెంబర్లో వచ్చిన సునామీ. దీని గురించి మనం ఫస్ట్ క్లాస్లో క్లియర్గా చాలా డీటెయిల్గా తెలుసుకున్నామండి. అసలు ఎన్డిఎంఏ ఏంది, అది ఎలా ఫామ్ అయింది, అసలు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇండియాలో ఎలా స్టార్ట్ అయింది, దానికి కారణాలు అన్నీ మనం ఫస్ట్ క్లాస్లో క్లియర్గా తెలుసుకున్నాం. అయితే దీన్నే మనం బాక్సింగ్ డే సునామీ అని కూడా చెప్పుకున్నామండి. అయితే ఈ సునామీ యొక్క ఎంత మనకు మ్యాగ్నిట్యూడ్, మనము స్కేల్స్ గురించి కూడా డిస్కస్ చేసాం. ఎర్త్క్వేక్, అసలు ఈ ఎర్త్క్వేక్స్ని ఎలా కొలుస్తామని 2 టైప్స్ ఆఫ్ స్కేల్స్ ఉంటాయండి. అయితే దాంట్లో మ్యాగ్నిట్యూడ్ చెప్పాను, మీరు ఒకసారి రీకాల్ చేసుకోండి, కామెంట్స్లో పెట్టండి అసలు ఏంటివి ఆ స్కేల్స్ అని. ఓకే, అయితే ఈ ఇండియన్ ఓషన్ సునామీ మనకు 9.1, 9.3 మధ్యలో మ్యాగ్నిట్యూడ్తో వచ్చిందండి. ఇది 14 కంట్రీస్ని డిస్టర్బ్ చేసింది, ఎఫెక్ట్ చేసింది అని కూడా మనం చదువుకున్నామండి. చూడొచ్చు మీరు ఇక్కడ మ్యాప్స్లో క్లియర్గా నేను మెన్షన్ చేశాను మీకోసము. అయితే ఇది సబ్డక్షన్ చెప్పుకున్నాం, ఎర్త్క్వేక్ వల్లనే ఇది జరిగింది సునామీ కూడా మనకి సబ్డక్షన్ ప్రాసెస్ వల్ల. అయితే దీని పాయింట్ ఎక్కడ అంటే ఫోకస్ ఉంటుందని చెప్పుకున్నాం. అయితే ఈ ఫోకస్ పాయింట్ ఎక్కడ అంటే మనకు సుమత్రా ఐలాండ్స్ ఎక్కడ ఉంటాయండి, ఇవి ఇండోనేషియాలో సుమత్రా ఐలాండ్స్ ఉంటాయండి. సుమత్రా ఐలాండ్స్ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు మ్యాప్లో క్లియర్గా చూడొచ్చండి, జూమ్ చేస్తాను ఎన్ని దేశాలకు హిట్ అయిందో. ఇది ఇక్కడ ఈ పాయింట్, మెయిన్ పాయింట్ ఇక్కడ సుమత్రా ఐలాండ్స్ ఉంటాయండి ఇండోనేషియాలో. ఇక్కడ 9 మ్యాగ్నిట్యూడ్తో వచ్చిన ఎర్త్క్వేక్ వల్ల సునామీ వాటర్ రైజ్ అయ్యి 14 కంట్రీస్ని ఎఫెక్ట్ చేసిందండి. అయితే ఇక్కడ ఇండియా, బంగ్లాదేశ్, మయన్మార్, థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియా, మాల్దీవ్స్, శ్రీలంక, సోమాలియా, ఆఫ్రికా కాంటినెంట్ వరకు దీని ప్రభావం ఉంది. చూడొచ్చు మీరు ఇక్కడ ఎలా మనకు ఎనర్జీ వేవ్స్ పాస్ అయ్యి సునామీ వస్తుందో. అలా అంటే 9 మ్యాగ్నిట్యూడ్ అంటే 10కి రీడింగ్ స్కేల్లో ఉండేదే 10 లాస్ట్, మనకి 9.2 అంటే మామూలు విషయం కాదు. ఓకే, ఇది ఇక్కడ కూడా చూడొచ్చు ఇంకొక మ్యాప్లో మీరు, ఇండియా ఇక్కడ సుమత్రా ఐలాండ్స్ దగ్గర వచ్చింది. ఇది ఎనర్జీ అండి. అంటే మనకు ఈ వేవ్స్ ఎర్త్క్వేక్ నుంచి ఎలా మనం దూరం జరుగుతామో దాని ఎనర్జీ అండ్ పవర్ అనేది మనకు తగ్గుతుందండి. ఈ పాయింట్లో ఈ బ్లూ ఏరియా మొత్తం చాలా ఎఫెక్టెడ్ ఏరియా, దాని తర్వాత గ్రీన్, ఎల్లో ఇలా డివైడ్ చేస్తారండి. ఓకే, అయితే ఇండియా ఏం చేసిందంటే ఈ సునామీస్ని ముందుగానే తెలుసుకునేలాగా ఒక సంస్థని ఏర్పాటు చేసిందండి. అయితే ఈ సంస్థ మనకు ముందు నుంచి ఉంది, ఏదది, ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. అంటే ఓషియన్లో జరిగే అన్నిటి గురించి, అంటే మార్పులు చేర్పులు, ప్రెషర్ చేంజెస్, సైక్లాన్స్, వీటి కోసం 1999లోనే మనకు ఇన్కాయిస్, అంటే దీని ఫుల్ ఫామ్ ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ని స్థాపించింది. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ అండ్ సైన్స్ కిందికి వస్తుందండి. దీని హెడ్ క్వార్టర్స్ మనకు హైదరాబాద్లో ఉన్నాయి. మీరు చూడొచ్చు క్లియర్గా ఇక్కడ హైదరాబాద్, హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్. ఓకే, దాని తర్వాత ఇంకా ఇది అయితే 2004లో మనకు సునామీ వచ్చింది, ఇండియన్ ఓషన్ సునామీ. అయితే దీని తర్వాత ఏం చేసిందంటే ఈ ఇన్కాయిస్ ఒక కొత్త బ్రాంచ్, అంటే ఒక కొత్త టెక్నాలజీ అని కూడా చెప్పొచ్చు మనం. ఇక్కడ ఇండియన్ సునామీ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ని తయారు చేసింది. అంటే సునామీ వచ్చే ముందే శాటిలైట్ నుంచి అండ్ అన్నిటి ద్వారా వీళ్ళు తెలుసుకొని ముందుగానే ప్రభుత్వానికి ఇన్ఫార్మ్ చేసి దాంతో తట్టుకునేలాగా, లేకుంటే అన్ని సిబ్బందులు చేసుకునేలాగా, డిజాస్టర్ మేనేజ్మెంట్ చేసేలాగా దీన్ని తయారు చేసుకుంది. అయితే ఇది మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. అండ్ ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి.
దాని తర్వాత ఇంటర్నేషనల్‌లో గూడా ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఇక్కడ మెయిన్‌గా మనకు పసిఫిక్ ఓషన్, ఎందుకంటే చాలా ఎక్కువ సునామీస్, వాల్కనో ఎరప్షన్స్ జరిగేది మనకక్కడే. సో, ఇక్కడ ఫోర్డ్ ఐలాండ్స్, హువాయిలో మనకు యూఎస్ఏ 1949లో మేజర్ సెంటర్‌ని ఇక్కడ ఎస్టాబ్లిష్ జేసింది. ఇక్కడ పసిఫిక్ ఓషియన్‌లో. ఫోర్డ్ ఐలాండ్స్. ఎక్కడ ఫోర్డ్ ఐలాండ్స్ ఉండేవి మనకి? హువాయిలో. ఇంకొకటి ఇంటర్నేషనల్ సునామీ ఇన్ఫర్మేషన్ సెంటర్‌ని 1965లో హొనులులు ఐలాండ్, ఇది కూడా హువాయికి చెందింది. ఇది యూఎస్ఏ అండ్ యునెస్కో 2 కలిసి ఎస్టాబ్లిష్ చేశాయండి. ఓకే, ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే, దీని తర్వాత ఓకే అండి, సునామీ గురించి మనకి ఇంత సరిపోతుంది, ఎందుకంటే ఇది మనకి ఎర్త్క్వేక్కి సబ్ టాపిక్, దాంతో సంబంధం ఎక్కువ ఉంటుంది. సో ఇంత మాత్రం మీకు ఎలా వస్తాయి ఏంటిదని క్లియర్ అయిందని అనుకుంటున్నాను నేను. ఇదండి మనకు మేజర్గా రీసెంట్గా వచ్చిన సునామీస్ ఇవి. అండ్ మన ఇండియా, ఎందుకంటే ఇవి ఇండియా సరౌండింగ్స్లో కూడా ఉన్నాయి. అండ్ మీరు దీంట్లో సునామీస్ గురించి ఎక్కువగా డెప్త్గా క్వశ్చన్స్ కూడా రావు, ఎందుకంటే ఇది ఎర్త్క్వేక్ రిలేటెడే. సో ఇలా అడగొచ్చండి. ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ బాగా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ఇవి కొద్దిగా. ఓకే, దాని తర్వాత ఇంకో జియోలాజికల్ హజార్డ్స్, అదే డిజాస్టర్లో మనకి ఇంకొక టాపిక్ వాల్కనోస్ అండి. సునామీస్ కంప్లీట్ చేసుకున్నాము. వాల్కనోస్, అసలు వాల్కనో ఈ పేరు ఎలా వచ్చింది అంటే, ఈ పేర్లన్నీ మనం డిజాస్టర్లో చూస్తే క్లియర్గా, ఫస్ట్ మనము ఏం చూసాము, డిజాస్టర్ అంటే ఫ్రెంచ్ నుంచి తీసుకున్నారు, బ్యాడ్ స్టార్ అని. దాని తర్వాత సునామీ, జపాన్, ఇప్పుడు వాల్కనోస్. ఈ వాల్కనో కూడా మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే, వుల్కాన్ అనే ఒక పేరు. ఇది ఇక్కడ ఇప్పుడు మనకు దేవతలు ఉన్నారు కదండి, అలానే రోమ్ ప్రజల దేవత, వాళ్ళ వుల్కాన్ అనే దేవుడు అంటే అగ్నిదేవుడు, అతని పేరు పై నుంచి వాల్కనో అని పేరు పెట్టారండి. ఇక్కడ చూడొచ్చు మీరు క్లియర్గా, నేను పీడిఎఫ్లో మెన్షన్ చేశాను. వుల్కాన్ ఇస్ ద నేమ్ ఆఫ్ రోమన్ ఫైర్ గాడ్. ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ అండి, సారీ, దిస్ ఇస్ గాడ్, ద మేజర్ గాడ్ అండి. అయితే మేజర్ రీజన్ గాడ్ పేరు నుంచి తీసుకున్నారు. అయితే అసలు ఈ వాల్కనోస్ రావడానికి మేజర్ కారణం ఏంటంటే, మనము ఫస్ట్ క్లాస్లో ఎర్త్ యొక్క లోపల ఇన్నర్ పార్ట్స్ చూసామండి. ఫస్ట్ పార్ట్ క్రస్ట్, దాని తర్వాత ఆస్టెనోస్పియర్ ఉంటుంది. ఆస్టెనోస్పియర్ పైన మనకి మొత్తం ఈ టెక్టానిక్ ప్లేట్స్ ఉంటాయని మనం చదువుకున్నాం. అయితే ఈ టెక్టానిక్ ప్లేట్స్ మూవ్ అయినప్పుడే మనకి ఇక్కడ ఎర్త్క్వేక్స్ వస్తాయి. ఆ ఎర్త్క్వేక్స్ వల్ల లోపల ఉన్న మ్యాగ్మా, ఈ పార్ట్ నుంచే మనకు మ్యాగ్మా పైకి వచ్చి ఇక్కడ వాల్కనోస్ ఏర్పడతాయని మనం చదివామండి. చూడని వాళ్ళు ఒకసారి అక్కడికి వెళ్ళి క్లియర్గా చూడొచ్చు, నా లాస్ట్ క్లాస్లో ఉందండి. అయితే ఇక్కడ చూద్దాం మనం. వాల్కనో ఇస్ ద జియోలాజికల్ ఫ్యూచర్ ఫార్మ్డ్ బై ద ఎరప్షన్ ఆఫ్ మోల్టెన్ రాక్, అంటే కరిగిన రాక్స్ బయటికి వచ్చిన తర్వాతే ఆ లావా అనేది మనకి గట్టిబడి రాక్లా మారుతుందండి. అయితే బినీత్ ఎర్త్ క్రస్ట్ కిందలో ఉన్న ఆ మోల్టెన్ రాక్, అంటే కరిగి ఉన్న రాక్ మనకు బయటికి వస్తుంది. అంటే ఈ ఆస్టెనోస్పియరే, నథింగ్ బట్ ఆస్టెనోస్పియర్ అండి ఇక్కడ క్లియర్గా. మెయిన్ రీజన్ ఇస్ ఆస్టెనోస్పియర్. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ అయింది మనకి. అసలు వాల్కనో అది టర్మినాలజీ గురించి తెలుసుకున్నాం, అండ్ వాల్కనో ఎలా ఎరప్ట్ అవుతుంది అని కూడా చూసుకున్నాం. ఇప్పుడు ఇన్సైడ్ ఈ వాల్కనో గురించి ఒకసారి డీటెయిల్గా చూద్దామండి మనం. ఇది అడుగుతాడు మనకి ఎగ్జామ్స్లో, వీటి పార్ట్స్ గురించి, ఏ పార్ట్ని ఏమంటామని. అయితే ఫస్ట్ డౌన్ నుంచి చూద్దాం. ఇక్కడ మనం చెప్పుకున్నామండి, ఇక్కడ ప్లేట్స్ కింద మనకి ఆస్టెనోస్పియర్ ఉంటుంది. ఇది మోల్టెన్ మ్యాగ్మా. ఈ స్టోర్ ఉన్న ఈ ప్లేస్ని మొత్తం మనము మ్యాగ్మా ఛాంబర్ అని అంటామండి. దాని తర్వాత ఈ పైప్ లాంటి స్ట్రక్చర్ ఉంది కదండి, ఈ మ్యాగ్మా పైకి వెళ్తుంది. మ్యాగ్మాని ఎప్పుడు అంటాం మనము అంటే, భూమి క్రస్ట్ బయటికి వచ్చిన తర్వాత మ్యాగ్మాని లావా అంటాం. లోపల ఉన్నంత వరకు దీన్ని మ్యాగ్మా అంటాం మనం, బయటికి వచ్చిన తర్వాత లావా అని అంటాం మనం. ఇది మ్యాగ్మా, దిస్ ఇస్ మ్యాగ్మా. అయితే ఈ పైప్ల స్ట్రక్చర్ని మనం వెంట్ అంటామండి. వెంట్ అంటే మ్యాగ్మా బయటికి వచ్చే దారిని వెంట్ అని అంటాం. అయితే మీరు వెంట్ ఇది పక్కన కూడా మెయిన్ వెంట్, ఇది మెయిన్ వెంట్, ఇది సెకండరీ వెంట్. అంటే ఈ చీరికలు, భూమి లోపల మనకు చీరికలు, ఆ చీరికల గుండా ఎక్కడి నుంచన్నా ఈ మ్యాగ్మా మనకు బయటికి రావచ్చు.
ఆ వచ్చే దారిని మనము ఏమని అంటాం, వెంట అని అంటాం. ఓకే, ఐ థింక్ యూ క్లియర్. ఇక్కడ ఇది ఉంది కదండి మూతి, ఇక్కడ ఈ సర్కిల్, దీని మౌత్ని క్రాటర్ అంటామండి. క్రాటర్ ఏంటిది, క్రాటర్ అంటాం. ఓకే, ఇదే అండి, దీని గురించి ఇక్కడ మనము టైప్ చేసి పెట్టాము నీట్గా. ఓకే, ఇన్సైడ్ ద ఎర్త్ వేర్ magma is formed, that area is known as magma chamber. The pipe-like structure from where magma come out to surface is known as vent, and the opening of the volcano is known as crater అండి. ఇవే ఇంపార్టెంట్ దీని టర్మినాలజీ అండి, ఇవి గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత టైప్ ఆఫ్ వాల్కనోస్. అంటే టైప్ అంటే మనకి జియోలాజిక్, అంటే దాన్ని బట్టి కూడా మనకు వాల్కనోస్ ఉంటాయి. అంటే అది ఎలా, దాని స్ట్రక్చర్ని బట్టి మనం కానీ ఇక్కడ చూడాల్సింది ఎలా, ఎరప్షన్ పరంగా. అది టైప్స్ దాని బాడీ పరంగా చూసుకుంటే మనకు అది జియోగ్రఫీలో ఇంపార్టెంట్. అయితే దాని ఎరప్షన్ వల్ల మనం ఇక్కడ చూసుకుంటే మనకు యాక్టివ్ వాల్కనో. యాక్టివ్ అంటే అది ఎప్పుడు బర్స్ట్ అవుతూ వెలుగుతూ ఉంటుందండి. దాని తర్వాత డోర్మాట్ వాల్కనో. అంటే డోర్మాట్ వాల్కనో అంటే ఇప్పుడు చల్లారిపోయి ఉంది, కానీ ఫ్యూచర్లో వెలిగే అవకాశం ఉంది దీనికి. దాని తర్వాత ఎక్స్టింక్ట్ వాల్కనో, అంటే ఇది అంతరించిపోయింది. ఒకప్పుడు వెలిగేది, దాంట్లో నుంచి లావా మ్యాగ్మా బయటికి వచ్చేది, కానీ ఇప్పుడు ఎక్స్టెంట్ అయిపోయింది, చల్లారిపోయింది. అయితే ఇండియాలో ఇది ఉంది, ఎక్కడ, నార్కొండం వాల్కనో ఇంపార్టెంట్ అండి. ఇది ఎక్కడ ఉంది మనకి, అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఉంటుందండి. అయితే యాక్టివ్ వాల్కనో కూడా మనకి ఇండియాలో ఉందండి, ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ బ్యారెన్ ఐలాండ్, ఇది కూడా మనకు అండమాన్ నికోబార్లోనే ఉందండి. అంటే ఇంపార్టెంట్గా ఇవి రెండు మనకు ఇంపార్టెంట్ అండి. దాని తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్, మౌంట్ స్ట్రోంబోలి. ఇది ఎక్కడ ఉంది, మెడిటేరియన్, మధ్యధరా సముద్రంలో ఉంది. దీన్ని లైట్ హౌస్ ఆఫ్ మెడిటేరియన్ సీ అని కూడా అంటారండి. అంటే పూర్వము ఇప్పటికి కూడా అక్కడ అది ఎప్పుడు మీకు యాక్టివ్గా వెలుగుతూనే ఉంటుంది, కాబట్టి సముద్రంలో నుంచి చూసిన వాళ్ళకి అది ఒక లైట్ హౌస్ లాగా కనిపించి వాళ్ళకు దిశానిర్దేశం చేసేందుకు పనికి వస్తుంది ఇది. ఓకే అండి, ఇక్కడ చూద్దాం మనం మన ఇండియా యొక్క యాక్టివ్ అండ్ ఎక్స్టింక్ట్ వాల్కనోస్. ఇక్కడ అండమాన్ నికోబార్ దగ్గర చూడొచ్చు మీరు. ఇదేమో బ్యారెన్ ఐలాండ్, ఇదేమో నార్కొండం ఐలాండ్ అండి. ఎక్కడ ఉన్నాయి మనకి, బే ఆఫ్ బెంగాల్లో ఉన్నాయండి. ఓకే, ఐ థింక్ ఇది క్లియర్ అయిపోయింది మనకి. ఓకే అండి, ఇప్పుడు కంపోజిషన్ ఆఫ్ లావాలో ఏ ఎలిమెంట్స్ ఉంటాయో చూద్దామండి ఇప్పుడు మనం. ఏమేమి ఉంటాయి, లావా కన్సిస్ట్ ఆఫ్ CO2, ఒకటి కార్బన్ డైఆక్సైడ్, ఇంకొకటి నైట్రోజన్, సల్ఫర్ డైఆక్సైడ్, హైడ్రోజన్, సిలికా, ఐరన్, ఆక్సిజన్ అండ్ లాస్ట్లీ వాటర్ వేపర్. ఇవన్నీ కలగలుసుకొని లావా తయారవుతుందండి మనకు. అయితే ఈ గ్యాసెస్, ఈ నైట్రోజన్, సల్ఫర్ డైఆక్సైడ్ ఎరప్షన్ అయినప్పుడు ఈ గ్యాసెస్ బయటికి వచ్చి అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ఎయిర్ని మొత్తం టాక్సిక్ చేస్తాయి. దాని తర్వాత పొగ వల్ల మనకు చుట్టుపక్కల ఉన్న పంటలు, అంటే అక్కడ ఉండరు మోస్ట్లీ, ఉన్న వాళ్ళకు ప్రాబ్లం ఎక్కువ జరుగుతుందండి. లైక్ దిస్ ఈస్ ద కంపోజిషన్ ఆఫ్ లావా ఎప్పుడు అంటాం, బయటికి వచ్చిన తర్వాత, సర్ఫేస్ పైకి వచ్చిన తర్వాత లావా. ఒకవేళ భూమి లోపల ఉంటే మ్యాగ్మా అండి. అంతే అండి, వాల్కనోస్ కూడా మనకు క్లియర్ అయిపోయింది. దీని గురించి ఎక్కువగా లేదు మనకు మ్యాటర్ కూడా ఎక్కడ కూడా. ఇది జోగ్రఫీ పరంగా ఉంది, కానీ డిజాస్టర్ పరంగా ఇంతవరకు నేర్చుకుంటే మనకు సరిపోతుందండి. ఇప్పుడు వాల్కనోస్ కూడా మనం సునామీలో డిస్కస్ చేసామండి. ఏవి ఇక్కడ చూడొచ్చు మనం, ఈ రెండు. ఇక్కడ హోంగటుంగా అని, ఇది హోంగటుంగా వాల్కనో. ఇది మనకు సునామీ ప్లస్ వాల్కనో అండి. అంటే ఇవన్నీ రిలేటెడ్గా ఉంటాయి మనకు, ఎర్త్ క్వేక్, వాల్కనోస్, సునామీస్. సో ఒక్కసారి మనం ఎర్త్ క్వేక్లో దీన్ని ఎలా ఫామ్ అవుతాయని చదువుకున్నాము, ఎర్త్ క్వేక్స్. సో ఎర్త్ క్వేక్స్ నుంచే మనకి సునామీస్ కూడా ఫామ్ అవుతాయి, వాల్కనోస్ కూడా ఫామ్ అవుతాయి. సో అక్కడ మనకు బేసిక్ మొత్తం క్లియర్ అయింది. కానీ ఇక్కడ మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, అంటే హిస్టారికల్గా ఎక్కడ జరిగాయి అవి నేర్చుకున్నామండి. ఓకే, ఇది చిన్న క్లాసే, మనకు క్లియర్ అయిపోయిందండి వాల్కనోస్ వరకు. చూడొచ్చు, దిస్ ఈస్ అవర్ లాస్ట్ స్లైడ్. ఓకే అండి, మనకు జియోలాజికల్ డిజాస్టర్స్ ఇప్పుడు క్లియర్ అయ్యాయండి. ఏమేమి నేర్చుకున్నాం, ఎర్త్ క్వేక్స్, సునామీస్, వాల్కనోస్. దానికంటే ముందు క్లాస్లో డిజాస్టర్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, కాన్సెప్ట్స్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, వల్నరబిలిటీ ఆఫ్ ఇండియా కూడా మనం కంప్లీట్ చేసుకున్నామండి. మనం నెక్స్ట్ క్లాస్లో హైడ్రోలాజికల్ డిజార్ట్స్ గురించి డిస్కస్ చేస్తామండి. ఓకే, థ్యాంక్ యూ. ఈ క్లాస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి.
ఇంకా చాలామందికి పంపించండి, హెల్ప్ అయితే. ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి అని మీకు అనిపిస్తే నా క్లాస్లో అది కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ అండి.